కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి మున్సిపల్ మెయిన్ రోడ్ మీదుగా భారీ ర్యాలీగా బయలుదేరి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేసిందని సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అబద్దపు హామీలతో ప్రజలను నట్టేట ముంచారని, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ నిరసనలో భాగంగా భీమాస్ కూడలి వద్ద కూటమి ప్రభుత్వం రూపొందించిన మేనిఫెస్టో ప్రతులను వైఎస్ఆర్సీపీ నేతలు దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో చేస్తున్న జాప్యాన్ని ఎండగడుతూ ఆదోని వీధుల్లో ఈ నిరసన ప్రదర్శన హోరెత్తింది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కృష్ణ అనుసారంగా ఈ 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇచ్చిన హామీలు ఏ విధంగా కూడా అమలు కావాలని చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 4వ తారీఖు అంటే అధికారం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఈ 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా కూడా సహాయశాఖలు అందించలేదు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 4వ తారీఖున, 9వ తారీఖున, 12వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సూపర్ 6 మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమాలు కూడా మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తున్నటువంటి మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా కానీ పార్టీకి అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అధికారం వచ్చినట్టు చేస్తా అని చెప్పిన విషయం కూడా అందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ముఖ్యంగా సూపర్ 6 అనే కార్యక్రమాన్ని అట్టఫ్లాప్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో అధికారంలోకి వచ్చడానికి ఎన్నో హామీలు ఇచ్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మూడు కొట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి చేతగాగా కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నం చేసే పంతుల్లోనే విజయం సాధించారు. సంతోషంగా కాదనలేదు. ఇచ్చిన హామీలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే అందరికి ఆకర్షించే విధంగా ఆ కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పగలిగినాడో ఆ హామీలు ఇచ్చాడు, నెరవేర్చినాడు కూడా. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రాలే. ఈయన అబద్ధాలు చెప్పి అధికారులకు 14లో వచ్చారు, 2022లో రావడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అబద్ధాలతోనే ఈ పార్టీ నడుస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ కూడా అమలుగా హామీలు ఇస్తా ఉంటారని కూడా గమనించాలని చెప్పి ప్రజలకు కోరుతా ఉన్నాను. ఎందుకంటే సూపర్ 6 లో అందరూ తెలుసు, ఏదున్నా కూడా ఆ సిలిండర్ ఫ్రీ ఇస్తాడు, 3 సిలిండర్ ఫ్రీ ఇస్తా అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు, పల్లికి 100 అన్నాడు, ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తా అన్నాడు, 18 ఏళ్ళకి 18,000 ఇస్తా అన్నాడు, అదే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఇవన్నీ కూడా తుంగలోదొక్కమైన పరిస్థితులు. ఏమన్నా అంటే ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళు నాలుగే మందమని చెప్పేసి ఏదో మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. ఏదున్నా కూడా ఏమన్నాడు, కరెంట్ ఛార్జీలు పెంచుతున్నాడు. ఏ విధంగా కూడా ప్రజల మీద భారం వేసే పరిస్థితి లేదు. నేను సంపద సృష్టిస్తా అంటే మన సంపద ఏ విధంగా సృష్టిస్తారని చెప్పేసి అనుకోవడం జరిగింది. మళ్ళా ప్రజలు నడ్డిమిచ్చే విధంగా
ఛార్జీలు పెంచడం, అన్ని విధాలుగా పెట్రోల్ ధరలు పెరగడం, కాయగూరల రేటు పెరగడం, ఏ విధంగా చూసినా కూడా ఈ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ తుంగలో ప్రయత్నం చేయడం కూడా చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ఆయన ఏది కూడా చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఎంతసేపున్నా కూడా అమరావతి చూస్తా ఉన్నాడు. అమరావతి కోసం దాదాపుగా 300 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ప్రజలకి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏమి అమలు చేయకుండా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఎంతసేపు అమరావతి అంటారు. అమరావతి కాని అమరావతిని పట్టుకొని రైతులు 33,000 ఎకరాలు కాకుండా మళ్ళా 1,00,000 ఎకరాలు తీసుకొని ఏదో వ్యాపారం చేసే పరిస్థితిలో చేస్తా ఉన్నటువంటి కనపడతాను. కానీ ఏ విధంగా కూడా అక్కడ రాజధాని ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. ఇది గ్యారెంటీగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు మా విగల్ అంటే అక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఈ మధ్యలో ఏదైనా కానీ డబ్బు ఖర్చు లేకుండా రాజధాని ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సలహా ఇవ్వడం జరిగింది. అది నచ్చడానికి ఎంతసేపు ఉన్న అమరావతిలో వ్యాపారాలు చేసుకోవాలా, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా ఆ అమరావతి అడ్డు పెట్టుకొని బాగా సంపాదించుకొని దోచుకోవడానికి ప్రయత్నం చేయాలా. రైతుల నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి దోచుకొని ఇవన్నీ కూడా బలపడాలని చెప్పేసి ఒక ఆలోచననే ఉందని చెప్పేసి కూడా మీరు ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఈ విధంగా కూడా న్యాయం జరిగిన పరిస్థితి ఉంది. మేము డిఎస్సీ చూస్తా ఉన్నాం. మన డిఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మెరిట్ అయిన వాళ్ళని కూడా గాలికి పోయినా అని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా కూడా ఎగ్జామ్ రాయని వాళ్ళకు కూడా ఈ రోజు స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం ఎంత నీచమైన పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరెవరైతే మెరిట్ లో వచ్చినారో వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమైతా ఉందంటే వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండే సమయంలో వాళ్ళంతా కూడా నీరు కాచే పని చేసింది ఈ లోకేష్ బాబు చేశారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఈ విధంగా ఈ రోజు ఈ పరిపాలన రాష్ట్రంలో అరాచకాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, కేసులు, దీంతోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎడ్పు రాజ్యాంగం నడుస్తా ఉంది. కానీ ఈ విధంగా కూడా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏమేమి చేయడం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. అందుకే అదే కాకుండా వాళ్ళ పరిస్థితులు ఏమైనా కూడా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ లోకేష్ ఏదైనా బాగా పనిచేస్తారని లోకేష్ ఇప్పుడు డిఎస్సీలోనే తెలిసిపోయింది. డిఎస్సీని ఇంత అన్యాయంగా చేసి ఈ రోజు అన్ని విధాలుగా దండగోలు పరిస్థితులు జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతాను. ఏదన్నా కూడా ఎవరు కూడా ఏ విధంగా కూడా వెనకడికి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ పార్టీ గ్యారెంటీగా అన్ని విధాలుగా ఇచ్చిన నెరవేర్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు. ఎందుకంటే ఇది ఈవీఎం ద్వారా పొరపాటు జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. పొరకాల ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఈవీఎం ద్వారానే వీళ్ళంతా డ్రామా అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు మన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమాలు చేసినంటే లేదు. మన లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఏం చేసినా అంటే ఆ లోకల్ బాడీలు కూడా వదిలేసినాడు. ఆయన అంతా ధ్యాస అంతా ఎక్కడ పెట్టినా అంటే ఈవీఎం మీద పెట్టాడు. ఈవీఎంలో ఏ విధంగా ఈ రోజు ఎలక్షన్లు వస్తే మనం నెగ్గలని చెప్పేసి ఉద్దేశంతో పోరాటం చేశారు. కానీ మన మాదిరి పోరాటం చేసే పరిస్థితి ఎక్కడ కనపడలే. ఎంతసేపు ఉన్న దొడ్డిదారు అధికారులకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రజాబలంతో అధికారులకు రావాలని చెప్పేసి ప్రయత్నం చేయలే. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మగ రాజశేఖర రెడ్డికి మగాడు పుట్టించాడు. మగాడిని పుట్టించామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ఏదన్నా కూడా ఇంత ధైర్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది ఒక ధైర్యం ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల 170 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరపడం జరుగుతా ఉంది. మళ్ళా 9వ తారీఖు కూడా 2 కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు 4వ తారీఖు అయిపోతే ఇంకా 2 కార్యక్రమాలు. 9వ తారీఖున మన ద్వారకా లాడ్జ్లో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. 12వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. నల్ల బ్యాగులు ధరించుకొని నిరసన కార్యక్రమంతో ప్రజలు తెలియజేస్తామని చెప్పేసి మేము అందరికి తెలియజేసుకుంటూ ఈ పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలకి, బీసీ, ఎస్సీ, ఎస్సీ మైనార్టీలకి, అభిమానులకి, కార్యకర్తలకి, యువకులకి ప్రతి వారు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.